నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 27 నుంచి ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం. భీమవరంలో వెల్లడించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. భీమవరంలో జిల్లా స్థాయి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవలు అందించిన విశ్వ హిందూ పరిషత్. పర్యవేక్షించిన రాష్ట్ర అధ్యక్షులు ఒబిలిశెట్టి. అత్తిలి మండలం కె సముద్రంగట్టు గ్రామం నుంచి ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే ఆరంభించనున్న ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ. తణుకులో వీక్షించి స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. కార్గిల్ విజయోత్సవాన్ని నిర్వహించి దేశభక్తిని చాటుకున్న తణుకు వాకర్స్ క్లబ్ సభ్యులు. అమరవీరులకు నివాళులర్పించిన నాయకులు. ఉపాధి పరిరక్షణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడబోమని తాడేపల్లిగూడెంలో ప్రకటించిన డాక్యుమెంట్ రైటర్లు. నర్లజర్ల మండలం నబిపేట గ్రామంలో గ్రామ దేవతలకు ఆషాఢ సారని సమర్పించుకున్న భక్తులు. 108 రకాల స్వీట్లు పిండి వంటలతో సందడి చేసిన ప్రజలు. ప్రపంచ వేదికపై అరుదైన ఘనతను సాధించిన రాజోలు మండలం పొదలాడ గ్రామ 12 ఏళ్ల బాలుడు. అభినందించిన ప్రముఖులు. చేనేత రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి చిరస్థాయిగా నిలిచిన ప్రగడకోటయ్య. ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సోమవారం నుంచి నియోజకవర్గంలో ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి భీమవరంలో ఆదివారం నిర్వహించిన మీడియా మీట్లో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణాల్లోని మున్సిపల్ వార్డులు, మండలంలోని అన్ని గ్రామాలకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తామని అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి రోగులు పాల్గొని సేవలు అందుకున్నారు. డాక్టర్ పెన్మత్స ప్రవల్లిక పాల్గొని ప్రజలను పరీక్షించి వైద్య సలహాలు ఇచ్చి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థ సేవా విభాగం ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతిరోజు విద్యార్థులకు కంప్యూటర్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అలాగే ప్రతి నెల 2, 4 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత హోమియో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు ఒబిలిశెట్టి వివరించారు. పరిషత్ సేవా విభాగం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రోజున ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ఈరోజు ప్రారంభించాము. ఇది డాక్టర్ ప్రవల్లిక గారిని వారు ఆయుర్వేదాలో ఎండి చేశారు. ఈ రోజు నుంచి అంటే ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇక్కడ క్యాంప్ ఉంటుంది. వారు ఉచితంగా చూస్తారు. ఇక్కడ జరుగుతుంది. రెండోది ఏంటంటే మన విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ప్రతిరోజు కూడా గత 1 సంవత్సరం నుంచి చేస్తున్నాం. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు కంప్యూటర్లో బేసిక్స్ నేర్పిస్తున్నాం. అక్కడికి సీతారామరాజు గారిని కలిదిన సీతారామరాజు గారు ఎంసీఏ చదివారైన వారు ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి ఉచితంగా నేర్చుకోవచ్చు ఇక్కడ. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు కలిదిండి సీతారామరాజు, అరవారి నాగేశ్వరరావు, చిడా బాబురావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తణుకు నియోజకవర్గంలో చేపట్టిన విస్తృత స్థాయి కార్యక్రమాన్ని అత్తిలి మండలం కె సముద్రంగట్టు గ్రామం నుంచి ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి ఆరంభిస్తున్నట్లు ఈ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పోలిశెట్టి చందు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ పేరుతో ఆకాశవాణి, దూరదర్శన్ మాధ్యమాల్లో నిర్వహిస్తున్న మనసులో మాట కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని తణుకు ఎరగవరం రోడ్లోని బీజేపీ నాయకులు కోడే భాస్కర్రావు స్వగృహంలో కార్యకర్తలు, అభిమానులు వీక్షించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ ఈ విశిష్ట టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రజా సమస్యలపై ప్రధాని ప్రజలకు దగ్గరవుతున్నట్లు చెప్పారు.
ఇదే భావనతో ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సౌర్య విధానమైంది. ఎప్పుడు వర్షం పడ్డా, ఎక్కడ వర్షం పడ్డా ఆ నీటిని అక్కడే పరిరక్షించండి. అందుకని జూలై 4ని సంరక్షించాలనే ఆయన నిర్ణయం గట్టింది. చూస్తుండగానే ఆయన నేడు వేగంగా లోకప్రియంగా మారిన వగు దేశంలో ముడిపడిన ప్రజలందరి పట్ల ఈరోజు 136వ మన్ కీ బాత్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడమే కాదు, ఈ కార్యక్రమం ద్వారా దేశంలో అన్ని మూలల్లో జరిగేటువంటి ఒక సక్సెస్ స్టోరీసు అన్నీ కూడా అందరికీ తెలిసేటువంటి విధంగా ఇది ఏదైతే చేస్తున్నారో ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే ఈరోజు జూలై 26వ తారీఖు ఈరోజు ఒక స్పెషల్ డే. ఎందుకంటే కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు కార్గిల్ వార్లో మనము భారతదేశంలోకి కార్గిల్ని ప్రాంతాన్ని మనం తెచ్చుకోవటం, అదేవిధంగా ఈ రోజున ఎవరైతే మాతృదేశం కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి అమరవీరులకు మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క స్ఫూర్తిని మనం ఎప్పటికీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ అహ్మదాబాద్లో జరిగే ఒకే రోజు దాదాపు 3.5 లక్షల మొక్కల్ని నాటినటువంటి ఒక మూమెంట్ జరిగింది అహ్మదాబాద్లో. ఇంకా ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి యనమని శ్రీరామకృష్ణ, పట్టణాధ్యక్షులు పొలమాల వీరభద్రం, కార్యదర్శి జలదాని సతీష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొడమంచిలి జితేంద్ర, నాయకులు నందమూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధ విజయోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన కార్గిల్ జిల్లాలో ఉన్న నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డారు. వీరిని తరిమికొట్టేందుకు 1999 మే నెల 3వ తేదీన భారత సైనికులు రంగంలోకి దిగారు. దాంతో యుద్ధం మొదలై జూలై 26వ తేదీ వరకు కొనసాగింది. ఈ రణరంగంలో ఇరు దేశాల సైనికులు అసువులు బాశారు. అంతిమంగా పాకిస్తాన్ సైనికులను మన సైనికులు తరిమికొట్టి విజయం సాధించారు. అంతేకాకుండా భారత వాయుసేన సహకారంతో పాకిస్తాన్ గతంలో ఆక్రమించుకున్న ప్రదేశాలను మన సైనికులు తిరిగి స్వాధీనం చేసుకుని దేశ గౌరవాన్ని నిలబెట్టారు. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన ఈ యుద్ధంలో మనం ఘన విజయం సాధించినప్పటికీ కొంతమంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. దీనిని పురస్కరించుకుని అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ప్రతి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అమర సైనికులకు నివాళులు అర్పించి నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ కరుటూరి రామకృష్ణ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాకిస్తాన్పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయానికి 27వ వార్షికోత్సవం. సరిగ్గా ఇదే రోజు జూలై 26, 1999 సంవత్సరంలో మన నియంత్రణ రేఖ సరిహద్దులో కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో కార్గిల్ జిల్లాలో 2 నెలల నుంచి యుద్ధం చేస్తూ కరెక్ట్గా ఇదే రోజు జూలై 26న వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని తిరిగి కైవసం చేసుకోవడం జరిగింది. సో దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా జూలై 26వ తేదీన ఈ కార్గిల్ విజయ్ దివస్ని మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఈ యుద్ధంలో మన భారత సైనికులు 527 మంది వీరమరణం పొందారు. వారికి మనం అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పించాల్సినటువంటి సమయం ఇది. క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ దేశభక్తి కార్యక్రమంలో సభ్యులు చీర్ల వెంకటేశ్వర్లు, మేడికొండ నాగయ్య, పేరుచెర్ల కృష్ణరాజు, కాసగాని సత్యనారాయణ, సప్పరపు మల్లేశ్వరరావు, మేడూరు సాంబశివరావు, తోట రవి, నూనె గోపాలకృష్ణ, కరుటూరి కేశవరావులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార చట్టం ద్వారా ఇంటికే పరిమితమైన 8 మంది అనారోగ్య వృద్ధుల వద్దకు వెళ్లి పరీక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు వైద్యపరంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే షేక్ మస్తాన్ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అర్జి భాస్కరరావు, సభ్యుల గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గానీ 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందు తెలియచేయాలని సంస్థ కోశాధికారి కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి విజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. తాలూకా హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవనంలో ఆదివారం నిర్వహించిన దళిత నిర్మాణ ఆత్మగౌరవ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన రాజ్యాంగం ద్వారానే దేశం ఐక్యంగా ఉండగలదని ఆయన అన్నారు. గౌరవం అనేటువంటి అంశం గురించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి పునాది మీద ఒక నిర్మాణం చేయడం అనేటువంటిది రియల్లీ దట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. నేను జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఒక సమానత్వాన్ని విదేశాల్లో చూశాను. అది ఈరోజు నేను అనుభవిస్తున్నాను. ఇలాంటి సమానత్వం దొరకకే కదా కోట్లాది మంది జనం ఊరి వెలుపల నెట్టివేయబడి అంటరాని వారిగా ముద్ర వేయబడి ఎలాంటి ఆస్తులు లేకుండా, అవకాశాలు లేకుండా, సరైనటువంటి బలమైన ఆహారం తినడం మీద కూడా ఆంక్షలు పెట్టి, బలమైనటువంటి నెయ్యి తినకూడదు, పాలు తాగకూడదు అని తిండి మీద కూడా ఆంక్షలు పెట్టి వీళ్ళందరినీ కూడా బానిసలుగా పెట్టిన పరిస్థితిలో నేను పొందిన ఈ సమానత్వం ఈ కోట్లాది మంది నిర్భాగ్యులు, నిరక్షరాస్యులకి ఎలా దొరుకుతుంది అని ఆలోచించాడు. దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గంజి మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంబేద్కర్ భవన నిర్మాణకర్త కొండె నాగేశ్వరరావు, ఎంఈఓ ఎస్ శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొన్నెల భీమారావు, వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు పట్ల సురేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కారుమంచి మిత్ర, దళిత నాయకులు మత్తి చంద్రప్రసాద్, నందమూరి శ్రీను, నక్కా రమేష్, అరిగల శ్రీను, పడారి భాను, కోటి సురేంద్ర, పెనుమల రాజేష్లు పాల్గొన్నారు. తణుకు న్యాయవాది నేతల సోమేశ్వరరావు అకాల మృతికి తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాంతి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బింకం రవికుమార్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వాములు ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. వృత్తితో పాటు సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా సోమేశ్వరరావు చురుకుగా పాల్గొనేవారని వారు పేర్కొంటూ నివాళులు అర్పించారు. ఇప్పుడు ప్రకటనలు.